హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను ఎప్పుడు బాగానే ఉన్నాను. అలాగే ఈరోజు డే 1, డే 2, డే 3 అని ఎడిట్ చేసి ప్రొఫెషనల్గా వీడియో చేయడం నాకు రాదు, కానీ నాకు ఎట్లాగొచ్చో నేను అలాగే చేస్తాను. మీరు ఖచ్చితంగా వీడియోని పూర్తిగా చూసి లైక్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, పొద్దు నుంచి సాయంత్రం వరకు ఈరోజు పని అయితే నేను ఏం చేస్తానో మీకు అందరికీ చూపిస్తాను, రండి. యాక్చువల్గా ఈరోజు 5:30కో లేదంటే 5 గంటలకో లేదా 6 గంటలకో పని స్టార్ట్ చేయాల్సింది, కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే నిన్న ఒక 10-11 ట్రిప్పర్ల ట్రాక్టర్ మన్ను మేము లోనికి మట్టి మోసాం గనక, నిన్న అన్ని టిప్పర్ల మట్టి లోనికి మోసాం గనక ఎనర్జీ డౌన్ అయిపోయింది. అందుకోసమే 6 గంటలకు స్టార్ట్ చేయలే. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా 7 అవుతుంది. మా తమ్ముడు ఇప్పుడే బరిలోకి దిగాడు. టకా అన్ని లోడ్లు మోసేస్తాడు తెలుసా. మరి మా తమ్ముడు పని చేస్తుంటే నేను హాయిగా వీడియోలు తీసుకుంటూ ఉంటే మా తమ్ముడు ఫీల్ అవుతాడు కదా. అందుకనే నేను పని స్టార్ట్ చేశా. నాకు రోజుకు పని ఎంత అయింది అన్నది ముఖ్యం కాదు, బిల్డింగ్కి క్యూరింగ్ అయ్యిందా లేదన్నది ముఖ్యం. అందుకోసమనే మా బొమ్మర్ది నేను నిల్లు మోస్తున్నాం. ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పుడైనా కానీ చెప్తూనే ఉంటా, మనకి బిల్డింగ్లో పని ఎంత ముఖ్యం కాదు, క్యూరింగ్ ఎంత చేసామన్నది ముఖ్యం. ఇక మొదలెడదామా? ఓ దేవుడా, నీళ్ళు వేయడం అయిపోయింది. ఓ మై గాడ్, ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. గాయ్స్, అర్జెంటుగా ఛార్జింగ్ పెట్టాలి. ఫోన్ ఛార్జింగ్ అయితే పెట్టేద్దాం. సెల్ ఫోన్ ఫుల్ అయ్యేలోపు మట్టిని మోసేద్దాం. ఓ మై గుడ్నెస్, ఛార్జింగ్ ఫుల్ అయింది. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 9 అయింది. ఇది మనం బ్రేక్ఫాస్ట్ చేసే టైం. ముందుగా అయితే మొహం కడుక్కుందాం. అక్క, నాష్టా చూడు తమ్ముడు, నాష్టాకి ఇష్టం అని ఇంటా వంటలేదు, మూసుకొని ఫుడుకురు బుదిను. ఇప్పుడే భోజనం చేయడం అయిపోయింది, బునాది నింపడం బాకీ ఉంది. బామ్మర్దికి హెల్ప్ చేద్దామని మా మామ, తమ్మునికి హెల్ప్ చేద్దామని మా అక్క వచ్చేసారు. ఇక మొదలెడదామా? పట్టు మామ పట్ట. గాయ్స్, ఇప్పటిదాకా మట్టి మోసి చెమట కారిపోయింది. నా గుడ్ లక్, టయానికి ఐస్ క్రీమ్ బండి వచ్చింది. బ్యాడ్ లక్, బాగలేని ఐస్ క్రీమ్ కొనిచ్చాడు మా తమ్ముడు. బ్యాడ్ లక్, బాగలేని ఐస్ క్రీమ్ కొనిచ్చాడు మా తమ్ముడు. ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి ఇప్పుడు 12 గంటలు. చూస్తున్నారు కదా, పొద్దున్న నుంచి మేము ఎంత మన్ను మోసామో. ఇక పని సమాప్తం. మన్ను మోయడం అయితే పని అయితే అయిపోయింది. ఇంటికి వచ్చి కూర్చున్నాం. హ్యాపీగా ఉండాలి కానీ బాధపడుతున్నాను. ఎందుకో తెలుసా? ఎందుకంటే 4300 పెట్టి డీజే టెక్ మైక్ కొన్న, చెడిపోయింది బ్రో. సమయం ఇప్పుడు ఎగ్జాక్ట్గా 12:40. స్నానం చేస్తున్నా. సమయం ఇప్పుడు సరిగ్గా 1 గంట. పాలకూర బువ్వ. గాయ్స్, నేను అన్నం తింటుంటే లైట్లు పడతలేవని మా మామ ఫోన్ చేసిండు. అర్జెంటుగా మేము బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం లైట్లు వేయడానికి. సమయం ఇప్పుడు సరిగ్గా 2:40. మా మామ వాళ్ళు లైట్లు వేసింటే అవి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కొంచెం సరి చేసి మా అక్క వాళ్ళ ఊరికి వచ్చిన. ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి రాయచూర్కి వెళ్ళి కటింగ్ మిషన్ తెస్తాం, రాడ్ల కటింగ్ మిషన్. ఇప్పుడే 200 పెట్రోల్ కొట్టించినాం. లెట్స్ గో రాయచూర్. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా 4 గంటలైంది. మేమైతే రాయచూర్ దగ్గరలోకే వచ్చాము. మనకి ఇక్కడ నుంచి బెంగళూరు వరకు కరెంట్ సప్లై అవుతుంది కదా, గుమ్మిలో. అదిగోండి. గాయ్స్, ఫైనల్గా అయితే మనం రాయచూర్కి చేరుకున్నాం. తెలుసు కదా, మనం రాడ్లు కట్ చేసే మిషన్ కోసం వచ్చామని. ఇదిగోండి మా మామ నా కోసం ఫ్రీగా సప్లై చేస్తున్నాడు కంబీలు కట్ చేసే మిషన్. ఇలాగా హెల్ప్ చేసే చుట్టాలు మనకు ఎందరో ఉన్నారు. మీకు కూడా ఇలా కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసే బంధువులు ఉన్నారా? ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సరే, బాయ్ మామ, పోయేస్తాం. పందు బలగమనే వేసుకునే పాయ్, పందు బలగమనే వేసుకునే పాయ్. ఇటు టూనికెళ్ళి ఎట్టడం వల్ల సమయం ఇప్పుడు సాయంత్రం ఎగ్జాక్ట్గా 6 గంటలు. మేము ఇక రాడ్లు కట్ చేసే మిషన్ తీసుకొని ఊరికి వెళ్ళిపోతున్నాం, మా సొంతూరైన ఇందువాసికి. లెట్స్ గో. గాయ్స్, చూస్తున్నారు కదా, సమయం ఇప్పుడు నైట్ 8 అయింది. మేము ఇంకా ఊరికి చేరుకోలా. ఇది మా అక్క వాళ్ళ ఊరు. మా ఊరు ఇంకా లాంగ్ ఉంది, 10 కిలోమీటర్లు.
అంత దూరం పోలేక మా ఎక్కలూరులోనే రెస్ట్ తీసుకుంటున్నాం. చూస్తున్నారు కదా, పొద్దున్న 6 గంటలకు స్టార్ట్ చేస్తే ఇంటికి ముట్టడానికి 8 అయ్యింది టైం. పని చేస్తూ 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 ట్యాన్ ఎలా అయింది చూడండి, ఫేస్ అంతా ఎలా ట్యాన్ అయింది, మొత్తం కాకి కన్నా మరి దారుణంగా మారిపోయింది భయ్య. మీరు వీడియోలో గమనించవచ్చు, ఫస్ట్ వీడియో నేను స్టార్ట్ చేసినప్పుడు నా ముఖం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అయిపోయింది, నా కళ్ళు ఎలా అయిపోయాయి, హెయిర్ స్టైల్ ఎలా అయిపోయింది, అసలు నేనేనా అని నాకే డౌట్ కొట్టేంతలా మారిపోయానని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఓకే గాయ్స్, మీరు చూశారు కదా నా ఎనర్జీ ఎంత డౌన్ అయిందో. అందుకనే ఇప్పుడే మైసూర్ శాండిల్ సబ్బు పెట్టి ముఖం కడుక్కున్నా, మళ్ళీ కొంచెం ఎనర్జీ వచ్చింది లైట్గా. నాకు ఇంకా ఎక్కువ ఎనర్జీ రావాలని, బాగా మాట్లాడాలి, డైలాగులు బాగా చెప్పాలని మా యొక్క ఒక 2 కోడిగుడ్లు ఉడకబెట్టి ఇచ్చింది. ఇప్పుడు దాన్నే తింటున్నా. గాయ్స్, సమయం ఇప్పుడు కరెక్ట్గా నైట్ 9 అవుతుంది. మా యొక్క మొన్న కట్టి పెట్టిన కూర ఈరోజు వండి పెట్టింది. అందరూ తిందాం రండి. గాయ్స్, నేనైతే ఈ వీడియో చేయడానికి నాకు ఒక రోజంతా టైం పట్టింది, కానీ ఈ వీడియోని మీకు లైక్ చేయడానికి 30 సెకండ్స్ కూడా పట్టదు. కాబట్టి మీరు టక్ అని ఇప్పుడే లైక్ చేయండి నా వీడియోని. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా కొట్టండి. చూశారు కదా, నేను పొద్దున ఒక 6 గంటలకి, అంటే నేను లేవడం అయితే 5 గంటలకే లేచాను. యాక్చువల్గా పని స్టార్ట్ చేయడం 7 గంటలకు స్టార్ట్ చేసాం. నైట్ 9 అయింది. అలాగే నైట్ పడుకునేటప్పుడు కూడా ఇది టైం ఇంత అయింది, పడుకుంటున్నాను. వీడియో తీద్దాం అనుకున్నా కానీ తీయలేకపోయినా, ఎందుకంటే నాకు అప్పటికే మొత్తం ఎనర్జీ డౌన్ అయిపోయింది, మొత్తం కళ్ళు మండుతున్నాయి, మొత్తం హీట్. హైవే రోడ్లో పోయినాం కదా మధ్యాహ్నం పూట, ఫుల్ హీట్, ఎండకి మొత్తం బాడీ మొత్తం డౌన్ అయిపోయింది బ్యాటరీ. అందుకని నైట్ వీడియో చేయలేకపోయాను. అలాగే చాలామంది ఏం చేస్తున్నారంటే నన్ను కామెంట్లో ఇలా అడగట్లేదు కానీ కలిసిన దగ్గర అడుగుతున్నారు. మీకు ఇన్స్టాగ్రామ్లో 80,000 మంది ఉన్నారు కదా ఫాలోవర్స్, యూట్యూబ్లో 50,000 మంది ఉన్నారు కదా సబ్స్క్రైబర్స్, మీకు మంత్లీ మనీ ఎంత వస్తుంది, ఇన్కమ్ ఎంత సంపాదిస్తున్నారు, డబ్బులు ఎంత వస్తున్నాయి నెలకి అని చాలామంది అడుగుతున్నారు. ఆ వీడియోకి అయితే ఖచ్చితంగా అదొక వీడియో చేస్తాను నేను తర్వాత. ఇప్పుడైతే చేయలేను. నేను ఈ వీడియోని ఎప్పుడు పెడుతున్నానో తెలుసా, ఈ వీడియో కూడా ఎప్పుడు చేస్తున్నానో తెలుసా, ఆ వీడియో 1 డే వీడియో తీశాను కదా, ఆ వీడియో తీసిన 4 రోజుల తర్వాత ఈ వీడియో తీస్తున్నా. ఎందుకంటే ఆ రోజు నుంచి నెక్స్ట్ డే నాకు మొత్తం పొద్దు నుంచి సాయంత్రం వరకు సేమ్ అట్లాగే వర్క్ ఉంది, పని ఉంది. నైట్ 7-8 అవుతుంది, ఎడిటింగ్ చేసుకోవడానికి టైం లేదు, మళ్ళీ వీడియోస్ ఏం చేద్దామని ఆలోచించడానికి టైం లేదు. ఇట్లా నాకు పని మీద పని పడి నేను వీడియో చేయలేకపోయాను. అలాగే నాకు కొంచెం జ్వరం వచ్చి కొంచెం సర్ది అయ్యి చేయలేకపోయాను వీడియో. అందుకనే కొంచెం లేట్ అయి చేస్తున్నా ఈ వీడియో. ఒక 3 రోజుల తర్వాత చేసి దాన్ని కలిపి ఈ వీడియోని ఇడుస్తున్నా. మళ్ళీ చెప్పాను కదా, మనకు ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక 1000 లైకులు రావాలని కోరుకుంటున్నాను నేను యూట్యూబ్లో. అందరూ ఈ వీడియోని పూర్తిగా చూసి, అలాగే మీ ఇంటి పక్కల వాళ్ళకి కానీ, మీ చుట్టాలకు కానీ, మీకు తెలిసిన వాళ్ళకి కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్లో మనది లాంగ్ వీడియోస్ మినిమం ఒక 10K వ్యూస్ కూడా రాలేదు ఒకదానికి కూడా. నేను మొత్తం రీల్సే, షార్ట్సే చేస్తున్నా యాక్చువల్గా, అంటే లాంగ్ వీడియోస్ చేయలేదు. ఇది ఫస్ట్ టైం లాంగ్ వీడియో చేసిన. ఎందుకంటే 1 డే ఒక 5 మినిట్స్ చేసిన. 1 డే ఎట్లుంటుంది నా లైఫ్ స్టైల్, 1 డే ఎట్లుంటుంది, ఎంత పని ఉంటుంది అనికేసి, అందుకోసమనే ఈ వీడియోని ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. గైస్, చూశారు కదా మనకి ఎంత పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎంత పని ఉంటుందని. ఈ పనిలో నేను ఎడిటింగ్ ఎప్పుడు చేయాలా, ఫాలోవర్స్కి రిప్లై ఎప్పుడు ఇవ్వాలా, మెసేజ్ ఎప్పుడు పెట్టాలా, వీడియో అప్లోడ్ ఎప్పుడు చేయాలా, అసలు టైం ఉండదు నాకు. అందుకని కొంచెం ఇబ్బందిగా ఉంది ప్రస్తుతానికి నాకైతే. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసి లైక్ చేసి నాకు సపోర్ట్ చేసినందుకు మీకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియో ఏంటంటే, నా ఫస్ట్ పేమెంట్ రాగానే ఒక వీడియో చేస్తాను. నాకు పేమెంట్ ఎంత వచ్చింది, ఎట్లొచ్చింది, ఎన్ని నెలల తర్వాత వచ్చింది అనికేసి. ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే.